#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి రెడ్డి 18, సార్ హెయిర్ డైలీ వాష్ చేశాక ఇట్స్ టేకింగ్ టైమ్ టు మేక్ హెయిర్ డ్రై న్యాచురల్లీ, కాంట్ మేనేజ్ డైలీ యాక్టివిటీస్, కెన్ ఐ యూజ్ హెయిర్ డ్రైయర్ కోల్డ్ ఎయిర్ బ్లో మోడ్ ఓన్లీ, డస్ ఇట్ కాజ్ ఎనీ హెయిర్ డ్యామేజ్? మీరు రెగ్యులర్ గా మినాక్సిల్ వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మినాక్సిల్ అప్లై చేసే కంటే ముందు హెడ్ వాష్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే రెగ్యులర్ గా డైలీ షాంపూ చేస్తున్నప్పుడు కూడా మీ హెయిర్ ని డ్రై చేసుకునేటప్పుడు హడావిడిలో కానీ, లేకపోతే టైం తక్కువ ఉండడం వల్ల కానీ మీ హెయిర్ న్యాచురల్ గా డ్రై అవ్వకపోయినప్పుడు మీరు హెయిర్ డ్రైయర్ ని వాడొచ్చు. హెయిర్ డ్రైయర్ ని ఒక 15 సెంటీమీటర్ దూరం పెట్టుకుని ఈజీగా వాడొచ్చు. కోల్డ్ మోడ్ లో వాడుతున్నట్లయితే కొంచెం దగ్గర పెట్టుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. డ్రై మోడ్ వాడుతున్నప్పుడు ఒక 15 సెంటీమీటర్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ దూరంలో పెట్టుకునే వాడడం ఎంతైనా మంచిది. రెగ్యులర్ గా ఈ హాట్ అండ్ డ్రై మోడ్ కంటే కోల్డ్ మోడ్ ని గనక మీరు హెయిర్ డ్రైయర్ లో వాడారనుకోండి, అది చాలా బెస్ట్. బట్ పొరపాటును కూడా హెయిర్ తడిగా ఉన్నప్పుడే దువ్వుదాము, హెయిర్ తడిగా ఉన్నప్పుడే చిక్కులు తీసేద్దాము అని విపరీతమైన బలం ప్రయోగించి దువ్వుకోవడాలు ఇట్లాంటి పనులు చేయొద్దండి. ఒకవేళ మీ హెయిర్ చిక్కుబడింది అంటే ఫింగర్స్ తో స్మూత్ గా తీయడానికి ట్రై చేయండి. అండ్ హెయిర్ దువ్వాలనుకుంటే కూడా కొంచెమన్నా డ్రై అయిన తర్వాతనే దువ్వడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే తడిగా ఉన్నప్పుడు మీరు దువ్వడానికి ట్రై చేస్తారో హెయిర్ అనేటువంటిది స్ట్రెచ్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా చోట్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.